నువ్వేమంటావు? ఎప్పుడు చెప్తావు? వెయిట్ చేస్తుంటాను, నిన్ను వదలను. శృంగార వీర, అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వయసైనా నీ స్టైలు అందం ఇంకా నిన్ను వదిలిపోలే. థ్యాంక్ యూ. ஒரு ஆள் ஒண்ணு நான் பார்த்தேன், உன்னை திறந்து பார்க்க சொல்லி கேட்டேன். அவன் பார்த்த பார்வையில பச்சை தண்ணி பத்தி கிருச்சேன். பாப்பு பாப்பு. ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, బీభత్సమైన హ్యూమానిటీ, కొంచెం హైదరాబాద్కి వెళ్ళి వరంగల్ పోనీకి బస్కు ఎన్ని పైసలు అవుతాయి సార్? 300 అవుతాయి. ఎంతసేపట్లో పోతాం సార్? ఒక్క నిమిషం. ఒక్క నిమిషంలో పోయేదానికి 300 రూపాయలా? அழகு எத்தனை அழகு, கோடி மலர் கொட்டிய அழகு, இன்றெந்தல் கை சேர்ந்ததே. சின்ன அழகு சித்திர அழகு, சிறு நெஞ்சை கொட்டிய அழகு. നിങ്ങളിങ്ങനെ കുടിക്കുവാണെങ്കിൽ പിള്ളേർ അനാഥരാവും. പിള്ളേർ അനാഥരാവണം? അപ്പൊ നീ എവിടെ പോണു? ഞാൻ വേറെ കല്യാണം കഴിക്കുമല്ലോ. మొత్తం ఏదో వస్తున్నాడు. ఏం చేయాల్సిందక్క? ఇదంతా బాగా వస్తుందా? ఇప్పుడు బాగా కనిపిస్తుంది. సూపర్ సూపర్. అది ఫోటోలు బొమ్మలతో అంటది. ఇక్కడ ఆగదండి దాని ప్లేస్. అది ఎక్కడికి నుంచి ఎక్కించుకుందా అక్కడికే వచ్చా. కన్ను మొత్తానికి కాలు చేతులు బాగానే పనిచేస్తాయి. దిగేటప్పుడు కూడా పోస్. నీళ్ళకి పోయేవేందిరా? పోస్ నీళ్ళకి పోయేవేందిరా? సూపర్. ఎంత బాగున్నాయిరా. కప్పు మీద ఎంత ఫుడ్? கப்பு మీద நாளைக்கு நடக்க போற எக்ஸாம்ல என்னை எப்படியாச்சும் பாஸ் பண்ணி விட்டுடுங்க சார். அதுக்காக நான் என்ன வேணாலும் பண்ண ரெடி. என்ன சொன்னாலும் பண்ணுவியா? ஆமா சார். நல்லா யோசிச்சுக்கோ. கண்டிப்பா செய்யறேன் சார். அப்ப அமைதியா போய் படிப்போ. గడ్డమేంటి? ముక్క? అయ్యో అదేం లేదు, బాగుంది కదా అని పెంచేస్తున్నా. உன்னைய கட்டிக்கிட்டதுக்கு ஒரு கழுதையை கட்டி இருக்கலாம். நீங்க சொல்லிக்கிட்டு தான் இருக்கீங்க, நான் அதை எப்பவோ செஞ்சுட்டேன். ஒரு மூணு முடிச்சால முட்டாளானே. నేను ఆడవాళ్ళ మాటలు అస్సలు నమ్మను. మీరు పింఛన్కి వెళ్ళేటప్పుడు 66 ఏళ్ళు అంటారు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు 26 ఏళ్ళు అంటారు. మినిస్టర్ కొడుకునే కొడతావు. తెలుగు వాడు అనేవాడు అన్యాయం జరిగింది అన్నా అంటే ఒక్క హైదరాబాదే కాదు, దేశంలో ఏ నగరానికైనా, ప్రపంచంలో ఏ దేశానికైనా వచ్చి గుడ్డ లోడ తీసి కొడతా. హే సిటీ బాబు. ఏటే సోమరాజ్ కళ్ళలో బాధ కనిపించింది కానీ నా కళ్ళలో బాధ కనిపించలేదా? నువ్వేలేని నన్ను ఊహించలేను, ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నేను ஏங்க சாப்பிட்டீங்களா? ஏங்க சாப்பிட்டீங்களா? நான் உங்களை தான் கேக்குறேன். நான் உங்களை தான் கேட்கிறேன். நான் சொல்றதே திருப்பி திருப்பி சொல்றீங்க. நான் சொல்றது ஏன் திருப்பி திருப்பி சொல்றீங்க? வாங்க ஷாப்பிங் போலாம். வாங்க ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం స్వాతంత్రం స్వాతంత్రం. నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. మనకు
పెళ్లిలో తలకి బాసికం కడతారు కదా, అందరూ అది బాసికం అనుకుంటారు. కాదు, అది పెళ్లి అనే తలనొప్పికి తాయెత్తది. ఆ తాలి కట్టగానే ఆ తాయెత్తు తెస్తారు, మన తలనొప్పి తెస్తారు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది, ఇది నిజం. కానీ పెళ్లి చేసుకున్న స్వాతంత్రాన్ని మనమే పోగొట్టుకున్నామండి, ఇది కూడా నిజం. రాత్రి మన ఆవిడకి టార్చ్ లైట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మనవాడేంట్రా అయినా ఒంటరిగా భార్యను సినిమాకి పంపుతావా? ఎవడరా కాపలా? ఈ దేశంలో 55 కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క పోలీసుని కాపలా పెట్టమంటావా? ఆనందరావు, குடுமி எடுத்துட்டுமா, ஜீன்ஸ் போட்டுக்கிட்டுமா, டி-ஷர்ட் ஷூஸ் போட்டுட்டு மைக்கேல் ஜாக்சன் மாதிரி நடந்து வரட்டுமா? மனுஷாளுக்கு மேக்கப் போடலாம், மனசுக்கு மேக்கப் போட முடியாது. நீங்க நீங்களாவே இருங்க. நான் இப்படி இருந்தாதான் உனக்கு பிடிக்கலையே நந்தினி. நீங்க எப்படி இருந்தாலும் உங்களை అన్నా మనం వ్యూహంలోకి వచ్చిండన్నా. నరసింహ, ఇక్కడి నుంచి నువ్వు వెనక్కి వెళ్ళలేవు. ఒకడి రాక ఒకడి పోక నిర్ణయించడానికి నువ్వెవడివిరా? అది దైవేచ్ఛ. ఇక్కడుండాలి. హలో మేడం, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ? ఎందుకు ఇప్పటికే లేట్ అయిపోయిందండి. దేనికి లేట్ అయింది? క్లాస్ కండి. క్లాస్ తో నీకేం పని? మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నా అసలు పేరు చంద్రశేఖర్, నా ఒంట్లో ఉన్న అహం పేరు డిక్టేటర్. నీ డెత్ చూడాలంటే దాన్ని టచ్ చేసి చూడు. జయ జయ దేవి జయ జయ దేవి దుర్గాదేవి శరణం. జయ జయ దేవి జయ జయ దేవి దుర్గాదేవి చరణం. కనక దుర్గాదేవి. అరే ఎంత హ్యాపీగా ఉన్నా తెలుసా, మస్తు హ్యాపీగా ఉన్నా. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, బయట పోయినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు, బయటికి మరి లోపల. అలా ఖాళీ కూర్చునే బదులు ఏమన్నా రాసుకోవచ్చు కదా. నేను సపోర్ట్ తో పైకి వచ్చిన కాదు, సోలోగా పైకి వచ్చిన వాడిని. ఏ బడి ఇట్రా. అంటే పొట్టి అంటే కోపం వస్తుందా? సరే మళ్ళా పెళ్లి చేసుకో, వస్తే పెళ్ళామా అని పిలుస్తా. ఊపిరాగే చివరి క్షణం వరకు నాతోనే ఉంటానని చెప్పి నీ శ్వాస వదిలేసి వెళ్ళిపోతావా? నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కన్నా. నువ్వు అలా ఏడుస్తూ ఉన్నావు అనుకో, నీ కళ్ళ నుంచి సూపర్ పాపద్దు సుకుమారి, నీ షేపులు కరగక తప్పదులే. కాకరకాయల కమలాక్షి, నీ చేదుకు బెల్లం ఎమర్రు. ఓ సారీ, నేను కావాలని వేయలేదు. నిజంగా అది నీ మనసు మీద పడుతుందని నాకు తెలియదు. తెలుస్తే అసలు వేసేటోనే కాదు. ఎంతలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రం ఎంత నీ పొగిడి పాడగలను. తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని కుమ్మరించి ఎంత రాసినాను. సిరివెన్నెల మూటలా వేటూరి పాట. ఆ టేబుల్ మీద 1000 రూపాయలు పెట్టినా కనిపించట్లేదు. అక్కడ ఉంటే పోతాయేమో అని చీరకొని జాగ్రత్తగా బీరువాలో పెట్టేశా. నేను టీవీ మీద నా ఉంగరాలు దిద్దులు కూడా పెట్టానండి, అవి కూడా కనిపించట్లేదు. ఎక్కడ నీలాంటి వాడిని కాదే, పోతాయని దేవుడి దగ్గరే పెట్టా. ఏ దేవుడి దగ్గర? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. అంటే ఏంటి, చంపేస్తావా? నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలు. రేపు నిన్న అల్లకల జోడెట్టు రావే. ఏంటి నీ చూపులు గుచ్చుకుని ఒళ్ళంతా పోట్లు వచ్చే. మోజుల్లో నేను యముడవుతా వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి మీరు ఇలాగే మాట్లాడుతుండండి, నువ్వు మా పుట్టింటికి వెళ్ళిపోతావు. వెంటనే మీ అయ్యకు ఫోన్ చేస్తా. ఈ జన్మలో మా అమ్మాయిని మీ ఇంటికి పంపించానని చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు అంటున్నాడు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేయడం? ఆ మాట వింటుంటే పదే పదే నాకు చాలా ఆనందంగా ఉంటది. ఓయ్ ఓ దయ్యం ఇజ్జుడు, హాయ్ అంటే హుమ్ అంటావు, హలో అంటే హుమ్ అంటావు, తిన్నావా అంటే హుమ్ అంటావు. ఇంకోసారి హుమ్ అంటే బండకేసి కొడతావు, ఏమనుకుంటున్నావు? నేను నీకోసం అన్ని వదులుకుని వస్తాను, నా కోసం నువ్వు వస్తావా? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయ చేయగలిగే ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ అమ్మాయి. నువ్వులేని నన్ను
మన ప్రేమ. హలో, ఎక్కడ ఉన్నావే? నీ గుండెల్లో. అవునా? ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో లొల్లి పెట్టుకోకు. మీ అబ్బాయిల బుద్ధి ఎంత? అయ్యో పిచ్చిదానా, వాళ్ళిద్దరు మా మమ్మీ మా డాడీని. నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో. ఇది మా ఆవిడ. నమస్కారం అమ్మా. అది మా ఆవిడ ఏంటి తెలుసా, ఈ రోజు పని నిన్ననే చేస్తారు, అంత యాక్టివ్. భోజనం బాగుందండి. అది కూడా నిన్న చేసింది. భలేవాడు రై, నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళగా నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కోర్సు పోస్ట్లో పంపు. ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ, నాకు దూరం అవ్వడమే గెలవడమా, ఏదో మాయ చేసావయ్యా. నేనేం మాయ చేయలేదు, నన్నంటే మంచిగా ఉండదు, మళ్ళీ ముందే చెప్తున్నా. భర్త ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి వాడు. భార్య కింద నుంచి ఎంత మంట పెట్టినా పైనుంచి అని విజిలేస్తుంటాడు. మూవీ విచ్ మూవీ? గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ నేచురల్ స్టార్. గ్యాంగ్ లీడర్ 9. ఓ యు ఆర్ ద నేచురల్ స్టార్. ఐ యామ్ ఆల్సో నేచురల్ స్టార్. ఏటీఎం. మీ అమ్మ కాదన్నా, మీ నాన్న కాదన్నా, ఆ బ్రహ్మే కాదన్నా, బదలను నిన్నే ఓ పిల్ల. పెళ్ళైన ఫస్ట్ సంవత్సరం ఎలా ఉంటారో తెలుసా? ఏమండి నా కోసం తినండి, నా బుజ్జి గారు అంటారు. సెకండ్ ఇయర్ నేను బజార్కి వెళ్తున్నా, వడ్డించుకొని తినండి. థర్డ్ ఇయర్ హోటల్లో పార్సిల్ చేశారని నేనేం చేయట్లా. ఫోర్త్ ఇయర్ ఏమే తినడానికి ఏం చేసావు, నన్ను తినండి. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికే ఒక్క రేంజ్ ఉంటుంది. కళ్ళలోన నీవే, గుండెలోన నీవే, ఎదురుగా ఉన్నా మరుగున ఉన్నా ప్రేమ జ్యోతి నీవే, నీవే. ఆవేశంతో ఉన్న భర్త భార్య గురించి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అనే లోపే వాళ్ళ ఆవిడ వచ్చింది. ఏమంటాడు? ఏమి ఆడదే ఆధారం మన కథ, ఆడనే ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి, ఆడదే సంతాపం, ఆడదే ఆధారం మన కథ, ఆడనే ఆరంభం, ఆడదే సంతోషం. ఒసై, మొన్న వరలక్ష్మి వ్రతానికి కొన్న చీర అప్పుడే పని మనిషికి ఇచ్చేసావా? లేదంటే ఇంకెన్నాళ్ళు కడతారేంటి? అయినా పని మనిషికి ఆచరిచ్చానని మీకెలా తెలుసు? అంటే ఎప్పుడైనా మంచి మొగుళ్ళు కావాలని ఆడవాళ్ళు వ్రతాలు చేస్తారే గానీ మంచి పిల్లలు కావాలని ఎప్పుడైనా మగాళ్ళు వ్రతాలు చేశారండి? ఎందుకంటే మేము ఆల్రెడీ మంచి వాళ్ళం. మంచి పిల్లలు ఉండరు, అందుకనే చెయ్యరు. అది కాదండి, ఈ అమ్మాయి ఎవరికైనా ఫోన్ చేసింది అనుకోండి, 10 సెకండ్ల కంటే ఎక్కువ మాట్లాడదు అనుకోండి. 10 సెకండ్లు ఏం మాట్లాడేద్దండి? నేను ఫోన్ పెట్టేస్తున్నా, ఈ ఫోన్ కు ఫోన్ చేయరా అని మాట్లాడిద్ది. ఎక్కడికి వెళ్ళినా బలుబు తగ్గించి బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. పద్ధతిగా బతికితే 10 ఏళ్ల లైఫ్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని కొవ్వు బలిసి తలెగరేస్తే నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మ. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుఖ. పూర్వం
మగాళ్ళు లావుగా ఉండి ఆడవాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు. ఎందుకో తెలుసా? మనం తినగా మిగిలింది వాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, ఇల్లు తినగా మిగిలింది మనం తింటున్నాం. అందుకే ఇది లావుగా చచ్చింది, నేను సన్నగా చచ్చా. இந்த ஏகாம்பரம் பேரை சொன்னா வயத்துல இருக்கிற குழந்தை கூட வாயமுட. அதே குழந்தைகிட்ட போய் அலெக்ஸ் பாண்டியன் சொல்லி பாருங்க, இன்னொரு கையாலே அவங்க அம்மா வாயும் மூடும். సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట నువ్వు 2 పెళ్లిళ్లు చేసుకున్నట్లు సరైన ఆధారాలు లేనందువల్ల నిన్ను నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. నువ్వు ఇంటికెళ్ళవచ్చు. మొదటి పిల్లం ఇంటికి వెళ్ళాలా, రెండో పిల్లం ఇంటికి వెళ్ళాలా, అది కూడా క్లారిటీగా. ఎన్ని 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 పెళ్లి చూపులు చేసుకుంటావురా? లాస్ట్ టైం ఇట్లాగే ఒక పెళ్లి చూపులకు తీసుకెళ్ళానండి. తీరా వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం చూస్తే ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితం దాన్ని చూడడానికి వెళ్ళాడంట. హలో హలో, ఎక్కడున్నారు? వంటింటికి వరండాకి మధ్యలో ఉన్నారా? నీకేమన్నా పిచ్చా? ఇంట్లో ఉన్నానని చెప్పొచ్చుగా. నీకేమన్నా మత పిచ్చా? ల్యాండ్ లైన్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అడుగుతాయంటరా. ఏయ్ ఇట్రా, నిన్నే ఇట్రా ఇట్రమ్మా నాన్న రా. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మనము అలా ఏడవకూడదు, ఓకేనా? చూసుకో. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ. क्या बात है. పోడా ఆండవనే నమ్మపై నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. నేను చచ్చిపోతా. తెలుసు. నీకెలా తెలుసు? పొద్దున్న గుళ్ళో పూజారి చెప్పాడులే, నాకు పట్టిన దరిద్రం చచ్చినా వదలదు. నమస్కారం గురుగారు, బాగున్నారా? ఎలా అడుగుతున్నావురా బాగున్నారా అని? నువ్వు అసలు మనిషివా, మానవ బాంబురా? ఏదో ఒక రాత్రి కక్కుర్తి పడ్డందుకు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చేసావు. ఒత్త వాడా ఏరి మిదిచ్చనువే. పగలు రేయి పందెం వేసి సృష్టిని పట్టుకు బతిమాలను. మజును ఏడని నా మజును ఏడని రంభా ఊరసి ధైర్యం చేసి స్వర్గం విడిచి వచ్చారు. లైలా నేనని నా లైలా నేనని. నీకోసం నే పుట్టతే ఎవరి వెంటో పడతావా? ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి తలపు నీకోసం. వండర్ఫుల్. ఒక మజును. ఏంటి ఫెయిల్ అయ్యావు? మరి ఇంటి వాస్త బాలే అని చెప్పానా? ఈ సందర్భంలో బోర్డు వండుకో, కానీ మమ్మీ ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆ గయంలో ఫైల్ ఉండాలి. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి, అర్జెంట్ అండి. చదువులు ఆపేసి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది. ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రాను.